మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం శుభారంభంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోనూ వ్యాపారంలోనూ చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా కలిసి వస్తాయి. వ్యాపారం మునుపటి కంటే చాలా బాగుంటుంది. మీ కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. దానికి తగినట్టుగానే వ్యవహార శైలి కూడా చక్కగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణ చేస్తారు. ద్వితీయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. పంచమాధిపతి రవి భాగ్యస్థానంలో ఉన్నారు. లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు కూడా భాగ్యంలో ఉన్నారు. గడిచిన కొన్ని వారాల కంటే చెప్పచ్చు, లేదా ఒక 2 సంవత్సరాల చెప్పచ్చు, వీరికి ఏలినాశని కూడా నడుస్తుంది. అయితే ఈ వారం మటుకి వీరికి చాలా బాగుందని చెప్పాలి. వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది. పంచమాధిపతి రవి భాగ్యంలో ఉన్నారు. ప్రభుత్వ సంబంధించిన పరీక్షలు కానీ లేదా ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వ్యయంలో శని ఉన్నారు. శని కూడా వీరికి అనుకూలంగానే ఉంది. ఏదైనా కష్టే ఫిలియంట్గా కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యంగా వీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. నా భవిష్యత్తులో ఎలా ఉండాలి అని ముందుగానే ప్రణాళిక చేసుకోవడం అనేది జరుగుతుంది. కాలం చక్కగా ఉంది కాబట్టి విద్యా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చక్కగా ఉంటుంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. విదేశీ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా విహారయాత్రలు చేయడం కానీ, రావాల్సిన ధనం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ధనం వీరికి అందడం. ఎందుకంటే ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. భోగాన్ని ఇచ్చేవారు. ఏదైనా సరే మీరు కోరుకుంది ఈ వారం నెరవేరుతుంది. తప్పకుండా మీ ప్రయత్న లోపం లేకుండా మీ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరంగా చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా చిరుస్థాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఈ వారం మీకు లభిస్తుంది. బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా వివాహ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే మూడాలు కాబట్టి వివాహ ప్రయత్నాలు చూసుకుని మూడాలు అయ్యాక తాంబూలాలు ఇతర విషయాలు మాట్లాడుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం కానీ వినడం కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in